నమస్కారం పురుషోత్తమరెడ్డి గారు. నమస్తే సార్ తిప్పరాజు గారు. మీరు మహానేత, ప్రజానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లానే కాకుండా, నియోజకవర్గమే కాకుండా, ఆ ఊరి వ్యక్తిగా, ఆయన మనిషిగా, ఆ కుటుంబ సభ్యునిగా అటు రాజశేఖర రెడ్డి గారితో కానీ, ఆ కుటుంబంతో కానీ మీకున్నటువంటి అనుభవాలు కొంచెం రాష్ట్ర ప్రజలకి తెలియజేయండి. రాజశేఖర రెడ్డి అన్న చనిపోయి 16 సంవత్సరాలు అయినా కూడా మా మధ్య ఉన్నట్లుగా, మా ఇంట్లో ఉన్నట్టుగా, మన మధ్య ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు కారణ జన్ముడు సార్ ఆయన. ఇప్పుడు మనం అందరము ఒకరోజు కాదు ఒకరోజు పోవాల్సిన వాళ్ళమే. కానీ సమాజం మీద ప్రభావం చూపించి మనుషులు దూరమైనాక కూడా బ్రతికుండడం అనేది కొందరికే సాధ్యమవుతుంది. వారిలో రాజశేఖర రెడ్డి అన్న ఒకడు. అందరూ రాజశేఖర రెడ్డి గారు అంటారు, కానీ నాకు ఆప్యాయత ఎందుకు దూరం అయినట్టు అనిపిస్తుంది. ఆయన అన్న అండమే నాకు ఇష్టం ఫస్ట్ నుంచి. చివరికి జగన్ గారిని కూడా జగన్ అన్న అండమే నాకు ఇష్టం. ఆయనతో ఏంటంటే మేము అక్కడే పులివెందర్ తాలూకాలను పుట్టాను, అక్కడే చదువుకున్నాను. ఆయన డాక్టర్ అయిన తర్వాత నాకు బాగా గుర్తు, నేను అప్పుడు 3rd క్లాస్ చదువుతున్నా. ఆటలాడుకుంటూ దెబ్బలు తగిలినప్పుడు నాకు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరంటే నాకు ఇప్పుడు కూడా మనసులో రాజశేఖరనే గుర్తుంటాడు. సరే, ఆ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆయనతో పాటు ఆయన రక్తం పంచుకున్న బిడ్డలు కానీ, విజయమ్మ గారు కానీ, వదిన గారు కానీ, వీళ్ళందరూ నేను అనుకోవడం ఏంటంటే సమాజం కోసమే పుట్టారు, సమాజంలో మార్పు చేయడం కోసమే పుట్టారు, పేదలకి సేవ చేయడం కోసం పుట్టారు అనిపిస్తుంది. ఒక్కరిని కాదు, ఆ ఫ్యామిలీలో అందరూ అంతా కారణజన్మలే అనిపిస్తుంది తిప్పరాజు గారు. భారతమ్మ గారితో సహా. భారతమ్మ గారు ఇంకా ఆ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత, ఫ్యామిలీ మెంబర్ అయిన తర్వాత ఇంకా భారతమ్మ గారు అయితే ఇంకా ఆమె కూడా వాళ్ళలో ప్రతిరోజు ప్రజల గురించి ఆలోచించేటప్పుడు ఫ్యామిలీలో అందరూ న్యాచురల్గా భారతమ్మ గారు కూడా అదే అలవాటు అయిపోయి ఈరోజు ఆమె కూడా చాలా ఎక్కువగా ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. రాజశేఖర రెడ్డి గారితో మీరు యుక్త వయసులో అయిన తర్వాత, ఆయన రాజకీయాలలో కడప లోక్సభ సభ్యునిగా ఉన్నప్పుడు కావచ్చు, పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? ఆయన నియోజకవర్గ ప్రజల్ని, పులివెందుల శాసనసభ నియోజకవర్గ ప్రజల్ని కానీ, లేదా కడప లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు కడప లోక్సభ సభ్యుడిగా కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజల గురించి కానీ, లేదా మొత్తం జిల్లా గురించి కానీ ఎటువంటి ఆయన అంటే ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉండేవంటే ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉండేవంటే, అంటే నాకు చిన్న వయసులో మా ఇంటి దగ్గరికి వస్తుండేవాళ్ళు, రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి అన్న అంతా వస్తుండేవాళ్ళు, వింటుండేవాడిని. మా నాన్నగారితో పాటు మా నాన్నగారు స్వర్గీయ శివారెడ్డి గారు, ఆయనతో పాటు రాజారెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. రాజశేఖర అన్న కూడా వస్తుండేవాడు, ఇప్పుడు దారిలోనే కాబట్టి మా ఇల్లు వస్తుండేవాడు. ఎప్పుడు మాట్లాడినా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలంతా మనం ఇక్కడే కాదు, మనం అందరికీ సేవ చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు, అనాలోచితంగానే నేను ఎప్పుడన్నా అన్న కాబోయే సీఎం నువ్వన్నా, కాబోయే సీఎం నువ్వన్నా అంటే చిన్నప్పటి నుంచి అది అనాలోచితంగా వచ్చింది. దేవుడు ఆశీర్వదించి సీఎం అని చేశారు, కానీ ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఆయన ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన ఒక రైతు బిడ్డ. దట్టు మీకు తెలిసింది, మా ఏరియాలో బంగారు లాంటి పొలాలు కానీ గుక్కడి నీళ్ళు ఉండేవి కాదు. ఇప్పుడు చాలా బెటరు, బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక మధ్యతరగతి ఫ్యామిలీస్ అంతా వాటర్కి ఇబ్బంది పడుతున్న రోజులు అవి. పూర్ పీపుల్, మధ్యతరగతి ఫ్యామిలీస్ బోర్ వేసుకోలేక, బోర్ వేసిన నీళ్లు పడక, బావుల్లో నీళ్ళు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న రోజులు. అప్పట్లోనే అన్న ఈ గోదావరి జిల్లాలు చూసినప్పుడు ఎప్పుడన్నా డిస్కస్ చేస్తూ పొలాలంటే అవన్నా అని చెప్పి మా నాన్నతో చెప్తుంటే వినేవాడిని. నేను అనేవాడిని, అవునా మీరు కూడా ఇట్లా చేయొచ్చు కదా ఇక్కడ అంటే, అట్లా కాదు వై, నన్ను వై అని ఎక్కువ పిలుస్తున్నాను, అట్లా కాదు వై, ఇక్కడ నీళ్లు లేవు కదా వై, నీళ్ళు ఉంటే చాలా బాగుండేది అని చెప్పి అంటుండేవాడు. వై అని ఎందుకనేవాడు? అది ఆయనకి ఆప్యాయంగా పిలిచే పదం అనుకుంటా. ఏంది వై అనేవాడు. ఒక్కోసారి ఎప్పుడన్నా
ఎక్కువ రోజులు కలవకుండా ఉంటే ఏం హీరో ఏమంతా బీజేపీ ఉన్నావా అంటే ఆయన ఆప్యాయత ఈరోజు కూడా ఆయన అంటే తలుచుకొని బాధపడుతున్నామంటే కారణం ఏంటంటే ఆయన పిలుపు, ఆయన స్పర్శ, ఆయన చూపించే ఆదరణ, ఎంతమందిలో ఉన్నా ఎందువో ఎంత దూరం ఉన్నావు రావాయి అని పిలవడము, ఆప్యాయతకి మనం నిర్వచనం లేదు తిప్పరాజు గారు. ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతి పిన్న వయస్కులోనే భారతదేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడి ఆ తర్వాత చిన్న వయసులోనే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చిన్న వయసులోనే మంత్రివర్గంలో చేరి మంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ చేసిన మరువలేని సేవల గురించి మీకేమేమి తెలుసు? సార్ వారు చేసిన సేవలు చెప్పాలంటే 1, 2 కాదు. అంటే సరే సీఎం అయిన తర్వాత చేసినవి నాకు అన్నిటికన్నా నచ్చినది ఆరోగ్యశ్రీ సార్, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్. నేను ఫీజు రీయింబర్స్మెంట్ కన్నా ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం రాజశేఖర్ ఎప్పుడు మెచ్చుకుంటున్నాను. అన్న కొన్ని వేల డాక్టర్గా నువ్వు ఎంతమంది ప్రాణాలు పోసావో కానీ నీలాంటి డాక్టర్లందరూ సేవ చేసే అవకాశము ఆరోగ్యశ్రీ ద్వారా అందరికి వచ్చింది. కొన్ని వేల మంది ప్రాణాలు పోస్తున్నావున్నా నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పిండేవాడిని. ఇప్పుడు కూడా దేశం మొత్తం వ్యాప్తి చెందిందంటే ఆ రోజు రాజశేఖర్ గారు స్టార్ట్ చేసిన ఆరోగ్యశ్రీ ఈరోజు దేశం మొత్తం అదే వ్యాన్లు, అదే సౌండ్లు. వేరే రాష్ట్రాల్లో పోయి చూసినా కూడా 108లు చూస్తే అన్న ఖచ్చితంగా గుర్తొస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా రైతే రాజు అని నిరూపించింది ఆయన పీరియడ్లోనే. ఎస్, మీకు తెలియదే కదా, అందరూ చూసింది చంద్రబాబు గారు ఉచిత విద్యుత్తు అంటే దండం మీద బట్టలు ఆరేసుకోవడం మనకు వస్తాయి వైర్లు అన్న పరిస్థితుల్లో వ్యవసాయము దండగ కాదు పండగ అని చెప్పి నిరూపించింది మాత్రం రాజశేఖర రెడ్డి గారు. ఎస్. సరే కొందరికి దేవుడు వరమిస్తారు, ఆయన ఎక్కడున్నా సుభిక్షంగా ఉండేది. ఆయన ఉన్న 5.5 సంవత్సరాలు చక్కటి వర్షాలు, ఎక్కడ చూసినా మంచి పంటలు, అవన్నీ ఇంక మనకు అన్నీ తెలిసినవే. దురదృష్టం ఏంటంటే ఆ వానలోనే ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అది చాలా దురదృష్టము. అది తర్వాత మాట్లాడతాం ఆ విషయం గురించి. ఆయన స్వర్గస్థులైన విషయము, మరణము ఎలా సంభవించింది అనేది. నాకు ఆరోగ్యశ్రీ పథకము దేశం మొత్తానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా, దేశం మొత్తానికి ఖచ్చితంగా. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రాజశేఖర రెడ్డి గారే మూల కారణమా? ఫీజు రీయింబర్స్మెంట్ దేశం మొత్తం ఇప్పుడు ఉంది అనుకోవడం లేదు, కొన్ని రాష్ట్రాల్లో లేదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం. ఆ రెండిటి పట్ల ఆయన చూపించిన శ్రద్ధ వల్లే ఈరోజు కొన్ని వేల మంది అనొచ్చో, లక్షల మంది అనొచ్చో చదువుకోలేని విద్యార్థులు ఉచితంగా చదువుకొని ఈరోజు జీవనాన్ని సాగిస్తున్నారు. కొన్ని ఫ్యామిలీస్ ఆయన ఫోటో పెట్టుకొని బ్రతుకుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన చూపించిన ఉచిత విద్య. చదువుకుంటే ఒక ఫ్యామిలీ నిలబడిపోతుంది కదా తిప్పరాజు గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడిగా కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికార పార్టీ నాయకులు, సొంత పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వారి తండ్రి రాజారెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అనేటువంటి ఒక ముద్ర వేసేసారు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా మైండ్లలోకి వెళ్ళిపోయినంత ప్రచారాలు కూడా చేసేసారు. రాజశేఖర రెడ్డి గారికి ఫ్యాక్షనిజం మీద ఏమన్నా ఎటువంటి అభిప్రాయం ఉండేది? అంటే సీఎం అయిన తర్వాత చెప్తాను. సీఎం కాకముందు కూడా ఆయన ఫ్యాక్షనిజం ఎప్పుడు చేయలేదండి. మాకు తెలుసు, ఆ ఊరివాడిగా మాకు తెలుసు. ఓకే. కాకపోతే జనాలకి ఏంటంటే ఒక నాయకుడిని చూస్తే అప్పట్లో ఏంటంటే పాలెగాళ్ళ సంస్కృతి రాయలసీమలో ఉంది కాబట్టి ఆ అభిప్రాయం ఉన్నదాన్ని ఇంకా విష మీడియా ఉంది కదా, మనకి మీడియా అనకూడదు, కొంచెం విష మీడియా ఉంది కదా. క్యారెక్టర్ అసాసినేషన్, అతను ఏ రోజు ఒకరిని చేతితో కొట్టకపోయినా కూడా అతను దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పిన ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారమే జరిగింది తప్ప ఆయన ఏ రోజు ఫ్యాక్షన్ని ప్రోత్సహించింది మేమైతే చూడలేదు.
ఆయన పెద్ద మనిషిగా భావించేవాళ్ళు, ఎవరు ఎదురు తిరిగేవాళ్ళు కాదు. ఆయన ఏది చెప్పినా కూడా వినేవాళ్ళు. ఆయన మంచిగా చెప్పేవాడు. సీఎం అయిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో, ప్రత్యేకంగా ఈ 3 జిల్లాల్లో ఫ్యాక్షన్ విపరీతంగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్ట్ని పిలిచి కూర్చోబెట్టి బుజ్జగిచ్చాడో గట్టిగా చెప్పారో అందరికి తెలిసిందే. ఫ్యాక్షన్ లేకుండా చేశారు కదా. అటువంటి వ్యక్తి ఫ్యాక్షన్కి ఇష్టమైతే ఫ్యాక్షన్ పెంచేవాడు కానీ ఎందుకు తగ్గిస్తారు? డెఫినెట్గా ఆయన మాధవతావాది సార్. ఆయన మంచి మనసు ఉన్నవాళ్ళు. అసలు ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యాక్షనిజం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి సెట్ కాదు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన రోజుల్లో, ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, మనసుంటే మార్గాలు ఉంటాయని చెప్పని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినన్ని పథకాలు అప్పట్లో ఎవరు ప్రవేశపెట్టలేదు. రోసయ్య గారు అంటుండేవాళ్ళు, ఈయన అన్నీ ప్రవేశపెడతాడు, అన్నీ అంటాడు, ఇక్కడేమో డబ్బులు లేవు అంటుండేవాడు. ఈయన అనేవాడు, అన్న వస్తాయన్న, దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తారని చెప్పి అంటుండేవాడు. అనుకున్నట్టుగానే ఆయనకి అన్నీ కలిసి వచ్చాయనొచ్చు. ఎందుకంటే మంచి మనసు కాబట్టి దేవుడు మార్గం చూపించారు. రాష్ట్రం కూడా అప్పుడప్పుడే బాగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది కాబట్టి ఆయన ఎప్పుడు డబ్బుకి ఇబ్బంది పడ్డట్టుగా మేమైతే మాకు అనిపించలేదు. ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బంది పడ్డట్టు మాకు అనిపించింది. అంటే ఇంకో కారణం కూడా అయ్యి ఉండొచ్చు కదా అక్కడ. ఎందుకంటే ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అటు కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అందులో ఇక్కడి నుంచి ఎక్కువగా లోక్సభ సీట్లు 34 సీట్లు ఆయన గెలిచి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు కనుక మనకి నిధులు లేకుండా, కొరవ రాకుండా చూసినటువంటి క్రెడిట్ కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అక్కడ నుంచి వచ్చేదంటే నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే నాకు కొంత తెలుసు, పూర్తి కాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో నాకు తెలుసు. ఆ రోజు రాజశేఖర రెడ్డి నా కాంగ్రెస్కి ఆయువు పట్టు సార్. ఆయన లేకపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ లేదు. చివరికి అంటే కేంద్రం ఎంత రాష్ట్రానికి సహాయం చేసింది తెలియదు కానీ రాష్ట్రం నుంచి రాజశేఖర రెడ్డి ద్వారా కేంద్రానికి చాలా సహాయం అందింది సార్. ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. మీరు పులివెందుల కడప జిల్లా వ్యక్తిగా కనుక కాంట్రవర్సీ దానికి కరెక్ట్గా ఆన్సర్ రావాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి తెలియాలి. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉండి కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చెప్పులు వేయించారు అనేటువంటి ఒక అపవాదు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉంది. అది ఎంత మట్టుకు నిజము, అది రాజశేఖర రెడ్డి గారు వేయించారా లేకపోతే ఆయన మీద అభిమానంతో ఆయన అనుచరులు వేశారా? అసలు వెయ్యలేకుండానే కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళకున్న గ్రూపుల్లో ఎవరో కొంతమంది రాజశేఖర రెడ్డి గారిని బద్నాం చేయడం కోసం అని చెప్పి వేసేసి ఉంటారా? అంటే ఎవరొకరైతే వేసింది వాస్తవము, కానీ రాజశేఖర రెడ్డి అన్న చెప్పులు వెయ్యి అనేంత నీచ సంస్కృతి ఆయనకి ఎప్పుడు లేదు. అంటే చెప్పులు వేయండి, ఆయనకు వచ్చి చెప్పులు వేయండి అని చెప్పే పరిస్థితి ఉండదు. ఆయన నేచర్ అది కాదు. ముందు అసలు అంత చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ చేయరు. అప్పుడు ఆయన కాంగ్రెస్లోని ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొని సీఎంగా రావడానికి 25 ఏళ్ళు పట్టింది. ఆయనకున్న టాలెంట్కి, ఆయనకున్న సేవా దృక్పథానికి, ఆయనకున్న డేర్నెస్కి, ఆయనకున్న పట్టుదలకి ఎప్పుడూ సీఎం కావాల్సినాడు. ఈ కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఆయన అంత లేటుగా అయ్యారు. అది కూడా రాష్ట్రానికి దురదృష్టమే. ఆయన ఇంకా కొంత ముందు సీఎం అంటే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి, ఇంకా రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందే నా భావం. మీరు పివి నరసింహ గారి విషయానికి వస్తే ఎవరో ఈ ఆకతాయిలు చేసిన పని తప్ప ఆయన చెప్పులు ఏమని ఎందుకు చెప్తారు సార్? వేయమంటే చెప్పులు ఏమంటారా? అది ఉట్టిమాట సార్. ఇంక ప్రచారాలు చేసే మీడియాకి ఇంక మనం ఏం చెప్పలేము దానికి. రాజశేఖర రెడ్డి గారు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి పులివెందుల శాసనసభకి సభ్యుడిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ లోక్సభ స్థానం ఖాళీ అయినప్పుడు అక్కడి నుంచి పోటీకి వివేకానంద రెడ్డి గారిని నుంచోబెట్టాలనుకున్నారా, నిలబెట్టాలనుకున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కుమారుడు కనుక కుమారుడిని తీసుకొచ్చి లోక్సభ సభ్యుడిగా చేద్దాం అనుకున్నారా? ఇద్దరిలో ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు? ఆయన 100% తమ్ముడికే ఇచ్చారు. 100% తమ్ముడికే ఇచ్చారు. అసలు అప్పుడు జగన్ గారు అసలు పాలిటిక్స్కి రావాలన్న ఆలోచన లేదు. ఆయన బిజినెస్లో బాగా బిజీగా ఉన్నారు. అసలు ఈ ఆలోచన అన్నకుందని అనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే రాజశేఖర రెడ్డికి జగన్ని నిలబెట్టాలన్న ఆలోచన అప్పుడు ఉందని అనుకోవడం లేదు. అప్పుడు ఆయన సీఎం కాగానే వెంటనే లక్ష్మణ్ లాగా వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనతో పాటు 100% ఆయన మీదే ఉంది. ఆయన మీద
రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కొన్ని మీడియా సంస్థలు కానీ ఏవైనా కానీ ఒక విధమైనటువంటి ప్రచారం చేశారు. ఏమిటంటే కాంగ్రెస్ శాసనసభ్యులతోటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటిది శాసనసభ్యులతోటి సంతకాలు చేయించారు, జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనేటువంటిది ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అందులో మీకు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలతోటి ఇది వాస్తవమా అవాస్తవమా? 100% అవాస్తవం. అసలు సంతకాలు పెట్టిన సంగతి జగన్ గారికి ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ ఆయనే చెప్పింటే ఖచ్చితంగా మనతో దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ గుంపుగా చేసి మొత్తం మీద పోయి తీసుకురానని చెప్పేవాడు. సంతకాలు చేసి చంద్రబాబు గారు లాగా వైస్రాయ్ హోటల్ లాగా ఆయన అభూత కల్పనలు ఆయన చేసినట్టు సృష్టిలో ఎవరు చేయలేరు సార్, ఈ ప్రపంచంలో ఎవరు వదిలేయండి, చంద్రబాబు గారిని వదిలేయండి. జగన్ గారికి అసలు ఇది లేదు. ఆయన తండ్రి పోయిన బాధలో ఉంటే ఎవరు ఇట్లా చేయరు సార్. ఈ ప్రచారం చేసే మీడియా నిజంగా నాకు తెలిసి దేవుడు మాత్రము స్వర్గం నరకం ఎక్కడ సృష్టించాడు, ఇట్లా అభాండాలు వేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా దేవుడు శిక్ష వేసే తీసుకెళ్తాడు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతోటో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఉచిత విద్యుత్తు కావచ్చు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వీటి వల్ల లబ్ధి పొంది ఆయన మరణించారనే వార్త తట్టుకోలేక రాష్ట్రంలో దాదాపు 1000 మందికి పైగా మృతి చెందారని విన్నాము. వాళ్ళని ఓదారుస్తాను, నేను ఆ కుటుంబాలని పరామర్శిస్తాను అన్నప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనకి అనుమతి ఇవ్వలేదు అనేటువంటిది వాస్తవమేనా? లేదు, నువ్వు ఇప్పుడు కాదు తర్వాత చేద్దువు కానీ అన్నారు. కానీ ఈయన ఒప్పుకోకుండా అధిష్టానానికి ఎదురు తిరిగి ముందే మొదలెట్టారు అనేటువంటిది ఒక అపవాద. అది వాస్తవమా, అభూత కల్పన, అవాస్తవమా? సార్ అక్కడ 4 ఉన్నారు. ఆ 4 మాట్లాడుతుంది, వాళ్ళు చెప్తే బయటికి తెలియదు. మనకి ఉన్న గొప్ప ఛానల్ అయితే లోపల బెడ్రూమ్లో జరిగింది కూడా చెప్తారు. కానీ వాస్తవంగా అయితే సోనియా గారు ఏం మాట్లాడారు అనేది పాప షర్మిలమ్మ, విజయమ్మ గారు, మన జగన్ గారు వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే మేము విన్నది ఏంటంటే వీళ్ళు వచ్చి బయటకు వచ్చినారా చెప్పడం, వదిన చెప్పడం అయితేనేమి, పాప చెప్పడం విన్నది ఏంటంటే అందరి ఇంట్లోకి ఎందుకు పోవాలి, అందరిని ఒక చోట పిలిచేసి లేకపోతే జిల్లాకు ఒకసారి పిలిచేసి లేకపోతే ఒక ప్రాంతానికి పిలిచేసి అక్కడే సహాయం చేయాలంటే చెయ్యి అన్నట్టుగా చెప్పారని. లేదు నీ మాట ఇచ్చాను, వచ్చి కలుస్తాను మాట ఇచ్చాను, నేను ఖచ్చితంగా మాట తప్పలేదని చెప్పిన జగన్ అన్నారని చెప్పి అప్పుడు మాకు తెలిసింది. తర్వాత చెయ్యి అంటే కొద్ది రోజులు ఆగడానికి జగన్ గారు ఆగి ఉండేవాళ్ళేమో. అక్కడ ముహూర్తాలు పెట్టలేదు, పలానా వాళ్ళని పలానా రోజు కలుస్తాం, ముహూర్తాలు పెట్టలేదు. కానీ అక్కడ ఏంటంటే మన సంస్కృతి తెలియని సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి మనము ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పరామర్శిస్తాం. కానీ మా ఇంట్లో చనిపోయారు మమ్మల్ని పరామర్శించనేది వాళ్ళు మన ఇంటికి రారు. అది మన సంస్కృతి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం. అది చేస్తా అంటే ఆమె వద్దన్నారు కాబట్టి ఆయన మాట తప్పలేక, మాట తప్పితే రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్ ఆయన కడుపున పుట్టినది మాట తప్పాడని చెప్పని అపవాదు భరించలేక వస్తుందన్న భయంతో ఆయన వాస్తవంగా అయితే ఏ నాయకుడు రాజకీయాలు నిజంగా తెలిసిన ఏ నాయకుడు అంత డేర్ స్టెప్ చెయ్యరు. ఆయన అన్నిటికీ తెగించి మాట ముఖ్యమని చెప్పని అది మొదలుపెట్టారు. సో అది జరిగింది, వాళ్ళ 4 మధ్య జరిగింది. మనకు వాళ్ళు చెప్తే తెలిసిందైతే ఇది. ఇంకా పేపర్ వాళ్ళు చెప్పినట్టుగా రకరకాలు మనకైతే కరెక్ట్ కాదు. 100% ఆవిడ వద్దన్నారు, నీ మాట ఇచ్చానమ్మా చేయాలని జగన్ గారు అన్నారు, అదే మాట మీద చేశారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలోనే అది మరి ఇది మీరు కాంట్రవర్సీ అనుకుంటారో సమాధానం పర్లేదు అడగండి. కుటుంబంలో తల్లిని చెల్లిని దూరం చేసుకున్న జగన్ అని చెప్పి ఒక అపవాదు ఉంది. తల్లిని చెల్లిని దూరం చేసుకున్నాడు అనేటువంటి, దూరం చేశాడు అపవాదు ఒకటి ఉంది. అది ఆయనంతటా ఆయన దూరం చేసుకున్నాడా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే ఆస్తుల విషయంలోనో, ఏ విషయంలో వారు దూరం అయ్యారు?
ఇప్పుడు మనకి తెలిసిన వరకే మాట్లాడదాం సుప్రభాత్ గారు, మనం కూడా స్పెక్యులేషన్స్ మాట్లాడద్దు. అంటే ఫ్రాంక్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఏ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ లేవండి? ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే, ఆ ఫ్యామిలీ ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన ఫ్యామిలీ కాబట్టి, ఫెమిలియర్ ఫ్యామిలీ కాబట్టి ఈ క్వశ్చన్స్ అందరు రైట్ చేస్తున్నారు, తల్లిని చెల్లెల్ని దూరం చేశారని. నేను అనుకోవడము తాత్కాలికమే అనుకుంటున్నా, ఏ ప్రాబ్లం అయినా కూడా. ఎందుకంటే పాప కూడా మంచిది, జగన్ ఆయన కూడా మనుషులు దూరం చేసుకునే వ్యక్తి కాదు. ఇన్ని కోట్ల మందిని ప్రేమించే మనసున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళని ప్రేమించారా సార్? ఏదో ఈ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, త్వరగా అవన్నీ సమసిపోవాలని మాత్రం మనస్ఫూర్తిగా ఆ ఫ్యామిలీ వెల్విషర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆయనతో పాటు పాదయాత్ర చేశారా మీరు? చేశాను. ఎన్ని కిలోమీటర్ల దాకా చేసి ఉంటారు? నేను ఆయనలాగా 100 కిలోమీటర్స్ చేయలేదు, మధ్యలో జాయిన్ అయినవాడిని. నేను కూడా ఒక 500 to 600 కిలోమీటర్స్ నడిచాను. జగన్ గారి పాదయాత్ర చేసినప్పుడు మీరు ఆయనతో కూడా కొన్ని 100 కిలోమీటర్లు నడిచారు. ఇద్దరి పాదయాత్రల్లో ఏమైనా తేడా కనిపించిందా మీకు? పాదయాత్రల్లో తేడా కనపడలేదు, కానీ రాజశేఖర రెడ్డి ఎందుకున్న గొడవ ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ప్రజల సమస్యలు బాగా తెలుసు. ఆయన ఎందుకంటే అప్పటికే 25 ఏళ్ళు నలుగున్నాడు రాజకీయాల్లో. సో దానివల్ల ఏంటంటే ఆ సమస్యని, అంటే డాక్టర్ నాడి పట్టుకొని జబ్బు చెప్పినట్లుగా ఆ సమస్యని డైరెక్ట్గా అడిగి తెలుసుకునేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఏ సమస్య ఉంటుందని ముందుగానే ఆయన అవగాహన ఒకటి ఉంటుంది, ప్లస్ ఆయన అందరితో చర్చించేవాళ్ళు. కాబట్టి ఆ సమస్య మీద మాట్లాడడం వల్ల ప్రజలకి అరే మా గురించి ముందుగానే తెలుసు రాజశేఖర రెడ్డి గారికి అన్న ఫీలింగ్ వచ్చి ఇంకా ఆత్మీయత సంపాదించుకున్నారు. జగన్ గారు ఏంటంటే ఈ తరం నాయకుడు. సో ఆయనకు కూడా ఏంటంటే ఈరోజు ఉన్న సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, ప్రసారాల మాధ్యమాల ద్వారా అయితేనేమి ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే అవకాశం ఈరోజు ఉంది. ఆయన కూడా పాదయాత్రలో ఆ ఏరియా సమస్య ఏంటి వింటారు. ముందు వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొప్ప గుణం ఏంటంటే తిప్పరాజు గారు, మనిషి చెప్పేది బాగా వింటారు. విని అర్థం చేసుకొని చేయగలిగింది. రాజశేఖర్ నేను చాలాసార్లు చూసాను, చేయగలిగింది వెంటనే పిలుస్తారు, చేయి బా ఇది చూడు వెంటనే కంప్లీట్ అయిపోవాలని చెప్పేవాళ్ళు. చేయలేనిది వీళ్ళకి ఇది చేయలేం కానీ ఇంకేమైనా తెచ్చుకొచ్చేస్తా అని చెప్పేవాళ్ళు. సో వీళ్ళు కూడా ఏంటంటే ముందు వింటారు, విని అవగాహన చేసుకుని డెఫినెట్గా వాడు జగన్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి 100% నెరవేర్చారా లేదా? సో వింటారు. ఇద్దరి పాదయాత్రలు ఏంటంటే ఆయన అవగాహన ఎక్కువ, జగన్ గారు ఈ తరం నాయకుడు. 2029లో కానీ అంటే నాకు తెలిసిన లెక్కల ప్రకారంగా జమిలీ ఎన్నికలు అనేవి జరగవు. అది జరగాలంటే చాలా రాజ్యాంగ సవరణలు జరగాలి. 16 రాష్ట్రాలు ఆమోదం తెలపాలి ఆ శాసనసభలో. సో షార్ట్ పీరియడ్. ఈ మధ్యలో కుల గణనాన్ని ఒకటి మొదలెట్టారు కేంద్ర ప్రభుత్వం, అది జరగాలి. దాని మీద అభ్యంతరాలు ఉంటాయి. పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత కూడా భారతదేశానికి సుప్రీం కోర్టే. సో ఆ కోర్టులో కూడా కేసులు వేయడం జరుగుతుంది. వేస్తే సుప్రీంకోర్టు తీర్పు రావాలి. తీర్పు వచ్చేంత వరకు కూడా ఎన్నికలు జరపడానికి వీలుండదు. గనక నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, అనుభవంతో 2029లోనే ఎన్నికలు జరుగుతాయి, 27లో జరగవు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాను. గనక 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అని చెప్పి మీరు భావిస్తున్నారా? మీరు 27, 29 అంటున్నారు. రేపు ఎన్నికలు పడితే రేపు వస్తారు ఆయన. కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందనేది ప్రజలందరూ కళ్ళతో చూస్తున్నారు. ఇప్పుడు మనమేమి దాచిపెట్టేది కాదు. అరాచక పాలన అంటే ఫ్యూచర్లో చరిత్రలో లిఖిస్తారనమాట. పలానప్పుడు అరాచక పాలన ఇప్పుడు జరిగిందని క్వశ్చన్ వేస్తే అది కూటమి పాలన అని చెప్పి ఖచ్చితంగా లిఖిస్తారు. మొన్న కూడా దాడులు, అసలు సర్పంచ్ పైన దాడులు, అసలు పాలన అనేది అసలు లేదు. కేవలం ఏంటంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పింది. అసలు మరి చంద్రబాబు నాయుడు గారికి అంత అనుభవం అని చెప్తున్నారు, మరి కొడుకు తప్పు చేస్తుంటే చెప్పలేకపోతున్నారు. రేపు ఈ పాపాలన్నీ చుట్టుకుంటాయి ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన ఫ్యామిలీకి అన్ని ఈ పాపాలు చుట్టుకుంటాయి. మీరన్నట్టుగా 29 కాదు, 27 కాదు, రేపు ఎలక్షన్ పెట్టిన జగన్ గారు బంపర్ మెజారిటీతో బంగారు పొలంలో చంద్రబాబు నాయుడు తీసుకుపోయి అధికారాన్ని జగన్ గారికి చెప్తారు. 100% అప్పు చెప్తారు.
అదే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారా? నేనే కాదు సార్, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకోకూడదా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం సార్. ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఓడిపోయారు? ప్రజలు అనుకున్న విధంగా పాలన చేయలేదని భావించారు కాబట్టి జగన్ గారిని ఓడించారు. సరే, మిగతా డీప్గా వెళ్ళను, అవి ఎలక్షన్లో జరిగిన అవకతవకల మిగతా వాటి డీప్గా వద్దు. మనం ఉన్నట్టుగా మాట్లాడుకుంటే జనామోదంగా పూర్తిగా చేయలేకపోయారు అన్న భావించి ఆయన్ని ఓడించారు ప్రజలు. ఆ భావన 4-5 నెలల పాలనలోనే కూటమి తెచ్చుకుంది. సింపుల్ సార్, ప్రజలు అమాయకులు కాదు, అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సరే, చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టు అబద్ధాలు చెప్పలేరు కాబట్టి జగన్ గారు హామీలు అట్లా ఆ విధంగా ఇవ్వలేకపోయారు. ఆయన ఇచ్చిన హామీలని పూర్తిగా నెరవేర్చారు. రేపు ఎలక్షన్ కూడా బాబు కంపేర్ చేసుకోండి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, మేము ఇచ్చిన హామీలు ఏంటి, మేము నెరవేర్చిన శాతం ఎంత, వాళ్ళు నెరవేర్చిన శాతం ఏంటని చాలు కదా సార్. అది మీరు 29 వరకు అవసరం లేదు. రేపు ఎలక్షన్ వచ్చినా కూడా జగన్ గారు థంపింగ్ మెజార్టీతో గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మీ అనుభవాలన్నింటినీ, రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధాన్ని, ఆ కుటుంబంతో ఉన్నటువంటి మీ సంబంధాలని అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేసినందుకు, అలాగే ఈ జూలై 8వ తారీఖు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా మీరు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నారు కార్యక్రమం. ఆ కార్యక్రమం ఈ సంవత్సరానికే పరిమితం చేస్తారా, ప్రతి సంవత్సరము చేస్తారా? ఆ కార్యక్రమం ఈ ప్రారంభించిన వాళ్ళందరూ పోయినా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ స్ఫూర్తి అనేది తరతరాలుగా ఉండాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవ కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలకు కూడా ఈ విధంగా కూడా ఒక అధికారం వస్తే చేయొచ్చా అని చెప్పి అందరూ తెలుసుకునే విధంగా మాత్రం జయంతి వర్ధంతే కాదు, రాజశేఖర రెడ్డిని మేము ఏ రోజు మర్చిపోము. అది ప్రత్యేకంగా 2 రోజులు గుర్తుపెట్టుకునే విషయం కాదు అది. ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా, వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా వారు ఏ విధంగా అయితే పేద ప్రజల గురించి ఆలోచించి పేద ప్రజలకి సేవ చేశారో, మాకు చేతనైనంత వరకు మేము కూడా పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఈ స్ఫూర్తి ఫౌండేషన్. తప్పకుండా ఎప్పటికీ మేము పోయిన తర్వాత కూడా స్ఫూర్తి ఫౌండేషన్ అనేది ఎప్పటికీ కలకాలం ఉండిపోతుంది. తిమ్మరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కథనాలు, రాష్ట్ర ప్రజలకి తెలియని కొన్ని విషయాలు, పులివెందులకు సంబంధించినవి కానీ, కడప జిల్లాకు సంబంధించినవి కానీ, వైఎస్ఆర్ గారి కుటుంబానికి సంబంధించినవి కానీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.